నమస్కారం అండి అందరికీ. ఈరోజుటి మని కథ ఒక అత్తాకోడళ్ళ కథ. పిల్ల ఫోటో కాస్త పరిశీలించి చూడగానే నాకు అర్థమైపోయింది ఈ పెళ్ళి కుదరదు అని. అది కూడా నా వల్లే చెడిపోతుంది అని. ఇలా అనుకోగానే నా మనసంతా అదోలా అయిపోయింది. కానీ ఏం చేయగలం? చూస్తూ చూస్తూ కొరివితో తలకొక్కోలేం కదా. నిజం చెప్పొద్దు చరణ్, ఈయన కూడా ఈ సంబంధం విషయంలో చాలా సంతృప్తిగా ఉన్నారు. పిల్ల ఫోటో పరీక్షగా చూసే వరకు నాకు అలాగే ఉంది. మా వాడికి ఆ పిల్లలో నచ్చిన మరో ముఖ్య విషయం, గత 3 ఏళ్లుగా సొంతంగా ప్రాక్టీస్ చేసుకుంటూ మంచి పేరు కూడా తెచ్చుకుందట. అందంలో వీడికంటే ఒక మెట్టు ఎక్కువే. అన్ని విధాలా మనకు తగ్గ సంబంధం అంటారాయన. అమ్మయ్య, ఇప్పటికైనా ఈయనకు నచ్చిన పిల్ల దొరికిందని ఎంత సంబరపడిపోయానో. ఆయన ఆనందం చూసి తీరా చూస్తే ఈ పిల్ల. అంటే నేను చూడకుండానే ఈ పిల్లని వాళ్ళు సరే అనుకోలేదనుకోండి. అప్పటికి కాకతీయ అని, సప్తపది అని ఏవేవో కొత్త మ్యారేజ్ బ్యూరో లింక్స్ నుంచి తెచ్చిన కట్టల కట్టల ఫోటోలు చూసి చూసి విసుగొచ్చి ఇక ఈయనకు ఈ జన్మలో నా కొడుకు పెళ్ళి కుదరదు అనుకొని నిశ్చయించుకున్న యథాలాపంగా చూసి బాగానే ఉందని చెప్పాను. అది అక్కడ జరిగిపోయింది పొరపాటు. వెనక్కి తిరిగి చూస్తే ఏముంది? రేపే నిశ్చితార్థము. ఏం చెయ్యాలి? వీళ్ళకి చెప్పటమా లేక మెదలకుండా కూర్చోవటమా? కూర్చుంటే ఎలా? ఇది చిన్న విషయమా? 2 జీవితాలకు సంబంధించిన విషయం. చిన్నదేం కాదు. తీరా చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం? మనిషికి కావాల్సింది మంచి మాట తీరు, గుణం, అందం, ఐశ్వర్యం కాదు. అలాంటి మాట తీరు లేని పిల్లలతో తన కొడుకు పెళ్ళికి తనెందుకు ఒప్పుకుంటుంది? నయమే, ఒకరోజు ముందైనా కానీ ఆ పిల్లని అని తెలిసింది. ఒక్కసారిగా నాకు ఆ అమ్మాయితో పరిచయం జరిగిన వైనం గుర్తుకొచ్చింది. ఆ రోజు మామూలుగానే ఉదయాన్నే లేచి కాఫీ తాగుతుంటూ పేపర్ చూస్తుంటే ఒక ప్రకటన నన్ను ఆకర్షించింది. మహిళా జన్మభూమి కార్యక్రమంలో భాగంగా మే 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు మహిళలకు ఉచిత వైద్య పరీక్షలే కాక అవసరమైతే ఎత్తుపల్లని, వంకరపల్లని గంటలో సరిచేసి పంపిస్తానని, ఈ అవకాశాన్ని మహిళలు తప్పక వినియోగించుకోవాలని ఇది ఆ ప్రకటన సారాంశం. నేతి బీరకాయలో నెయ్యి ఎంతుంటుందో ఈ పరీక్షల్లో వైద్యం కూడా అంతే ఉంటుందని తెలిసినా చూద్దాం ఏం జరుగుతుందోనని ఆ రోజే హాస్పిటల్ వెతుక్కుంటూ వెళ్ళాను. అప్పటికే ఇసుకేస్తే రాలనంత జనం ఉన్నారక్కడ. పేరు నమోదు చేయించుకొని బయటకు వచ్చి ఖాళీగా ఉన్న చైర్లో కూర్చున్నాను. వచ్చిపోయే వాళ్ళను పరిశీలిస్తూ గమనిస్తూ కొద్దీ లోనికి వెళ్ళి వచ్చే వాళ్ళ ముఖంలో నిరసన, విసుగు తప్ప ఏమాత్రం సంతృప్తి కనిపించలేకపోవడంతో ఒకరిద్దరిని పలకరించా విషయమేంటని. పండ్లు కూసింత ఎత్తుకున్నాయని వచ్చినా సరిచేస్తారంట గాని మస్తు పైసలు అడిగిండ్రు అంటూ ఏసడించుకుంటూ పోతున్న ఆమెను జాలిగా చూశాను. ఎందులోనో ఆయాగా రోజూ కూలీగా పనిచేస్తుందంట. ఉచితంగా చేస్తామన్నారు కదా అని జీతం నష్టానికి సెలవు పెట్టి వచ్చిందంట. డబ్బులు తేమని అడిగేసరికి ఉచిత వైద్యమని ప్రకటనలెందుకో, పైగా జన్మభూమి ముసుగు ఒకటి. ఇదో రకమైన ఘరానా ప్రచారం, అది ప్రభుత్వ సాయంతో. ఆలోచిస్తున్న నేను నా పేరు వినిపించి లోనికి వెళ్ళాను. లోపలికి వెళ్ళగానే అదో ప్రపంచంలా ఉంది. దాదాపు అందులో 10 క్యాబినెట్లుంటాయేమో. ప్రతి క్యాబినెట్లో పచ్చటి ఐప్రాన్ వేసుకున్న డాక్టర్లు, ఒక అసిస్టెంటు. నేను లోనికి వెళ్ళగానే ఎదురుగా ఉన్న క్యాబిన్ చూపించి అందులోకి వెళ్ళమన్నాడు అక్కడ ప్యాడ్ పెట్టుకొని ఉంటూ తిరుగుతున్న ఓ కుర్రోడు. సరేనంటూ లోనికి వెళ్ళాను. అక్కడో లేడీ డాక్టర్ కూర్చుంది. యాప్రాన్ వేసుకోవటం వల్ల కళ్ళు తప్ప ఇంకేం కనబడడం లేదు. అసిస్టెంట్ వచ్చి నన్ను డెంటల్ చైర్ మీద కూర్చోమంది. నేను వీలుగా కూర్చున్నాక నన్ను నోరు తెరవమని లైట్ నా నోట్లో పడేటట్లుగా చేసి తను పక్కకు పోయి నుంచింది పేడ్ చేత్తో పట్టుకొని. అప్పుడొచ్చింది మూతికి గుడ్డ కట్టుకున్న లేడీ డాక్టర్ నా దగ్గరికి. పేరు అంది బకాసురుడిలా నోరు తెరిచే ఉన్నా. నా నోటిని వెలుతురులో పరిశీలిస్తున్నా చూశాగా చెప్పాను. ఒక్క నిమిషం పాటు పై పళ్ళని కింద పళ్ళని బాగా పరిశీలించి పక్కనే ఉన్న కుర్చీలో కూర్చొని ప్రిస్క్రిప్షన్ మీద నా పేరు వ్రాస్తూ
కింద 4 దంతాలు లేవు. ఎప్పుడు తీయించుకున్నారు? అంది తలెత్తకుండానే. ఎప్పుడో చిన్నప్పుడే అన్నాను నవ్వుతూ. సరే, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. దేనికోసం వచ్చారు మీరు? అంది ముఖానికున్న తొడుగు తీసి పక్కన పెట్టి కుర్చీలో చెరబడి నాపై వైపు చూస్తూ. నాపై పల్లవంకర టింకరగా ఉన్నాయని. కాదండి, కాస్త సరిచేసి క్లిప్పులు వేస్తారేమోనని వచ్చాను అన్నాను. ఏమంటుందోనని ఆమె వైపే చూస్తూ, కింద సపోర్టింగ్ టీత్ లేవు, పైనున్న వంకర పళ్ళకి క్లిప్పులు వేయాలట. క్లిప్పు అంది బెటకారంగా ఎగతాళిగా నవ్వుతూ. అసిస్టెంట్లు ఏం మాట్లాడటం లేదు. నాకు చచ్చేంత సిగ్గేసింది. రాకుండా ఉండాల్సింది. ఏదో ఫ్రీ అన్నారని ఆశపడ్డాను. కానీ ఈ వయసులో ఇంత అవసరమా కూడా లేదు నాకు. చెప్తే తిడతారు కూడా. ఆయన ఎప్పుడూ అంటూనే ఉంటారు, పన్ను మీద పున్నుంటే అదృష్టమంట లక్ష్మి అని. అయినా వంకరగా ఉన్నావని పైపల్లే కదా, క్రిందవి లేకపోతే ఏమైంది? పైవాటికి ఊరుకోవచ్చుగా. అదే మాట అన్నాను ఆ కుర్ర డాక్టర్తో. అలా అనుకుంటే మీరే మీ పళ్ళ చుట్టూ ఒక తీగ చుట్టేసుకుంటే పోలా, ఇక్కడి దాకా రావటం దేనికి? అంది వ్యంగ్యంగా. నాకు కోపం వచ్చింది ఆమె మాటలకు. అసలుకి క్లిప్పులు వేయటం కుదురుతుందా లేదా? ఒక్క మాటలో చెప్పేదానికి ఇదంతా ఎందుకు? అదే అన్నాను నా కోపాన్ని దిగమింగుకుంటూ. చెప్పేదాకా ఆగండి. మీకేంటి అంత కంగారు? ఫీజు లేదనేసరికి పరుగు పరుగున రావటం, అవసరం ఉన్నా లేకున్నా ఆ పైన మా ప్రాణాలు తీయటం అన్న డాక్టర్ మాటలకు లేచి కూర్చున్నాను. తెల్లబోయింది నా స్పీడ్కి. చూడమ్మా, చూడబోతే ఈ మధ్య డాక్టర్గిరి పూర్తి చేసినట్లున్నావు. ఇంత చిన్న వయసులోనే నీకెందుకంత విసుగు? నువ్వు డాక్టర్వి. నీ మీద ఎంతో నమ్మకంతో ఆశతో వచ్చే పేషెంట్లను నువ్విలా వెటకారంగా చూడొచ్చా? వ్యంగ్యంగా మాట్లాడొచ్చా? నాకు సపోర్టింగ్ టీత్ లేవు. సరే, క్లిప్ వేయటం కుదరదు, ఓకే. ఈ విషయంలో నన్ను ఎడ్యుకేట్ చేయవచ్చు కదా. అంత హేళనగా మాట్లాడాల్సిన అవసరం ఉందా? చెప్తే అర్థం చేసుకునేదాన్నే కదా. నన్నే ఇలా ట్రీట్ చేస్తే మీ దగ్గరకు వచ్చే పేదోళ్ళకి మీరిచ్చే ట్రీట్మెంట్ ఇంకెంత ఘోరంగా ఉంటుందో. తెల్లబోయి చూస్తున్నా ఆమెనే చూస్తూ మళ్ళీ అన్నాను. అక్కడికి పై పళ్ళకి కింద పళ్ళకి సంబంధం ఏమిటని క్లియర్గా అడిగాను. అప్పుడైనా చెప్పొచ్చు కదా. తీగ చుట్టేసుకున్నామని ఎవరికి వాళ్ళం అలాగే వైద్యం చేసుకోగలిగితే మీరెందుకు? అసలు ఈ విషయం నిన్ను ఉద్యోగంలో పెట్టుకున్న ఆయనకు చెప్తే ఎలా ఉంటుంది? కాస్త ఆలోచించు. ఫ్రీగా వైద్యం చేయించుకోవటానికి వచ్చామని నీకంత లోకువ. నయమే, నువ్వు పళ్ళ డాక్టర్ చదివావు గనుక సరిపోయింది. ఏ గైనకాలజిస్టు అయినట్టయితే నీ దగ్గరకు వచ్చే పేషెంట్ల మొగుడి దగ్గరంటే ఎక్కువ సిగ్గుతో చితికిపోయే వాళ్ళేమో. ఎక్కువ నువ్వు చూసే హేళనకి ఒక్క విషయం గుర్తుంచుకోమ్మా. నువ్విక్క చిన్నదానివి. ఒక్క చిరునవ్వుతో సగం రోగాన్ని డాక్టర్ నయం చేయగలడు. మిగతా సగం రోగానికే డాక్టర్ ముందుంది. ఒక్క చిరునవ్వుతో ఆ రోగిలో ఎంత ఆత్మవిశ్వాసాన్ని నింపుతుందో అంతే నమ్మకాన్ని డాక్టర్ పట్ల పెంచుతుంది. ఇదే గుర్తుంచుకో అంటూ కోపంగా బయటకు వచ్చేశాను. ఇంకెప్పుడూ ఇలాంటి ప్రకటనలు చూసి మోసపోకూడదు అనుకున్నాను. 3.5 ఏళ్ల తర్వాత ఆ డాక్టర్ ఇలా ప్రశ్నగా నా ముందు నిలబడుతుందని నేను అస్సలు ఊహించలేదు. ఏం చెయ్యాలి? ఏమీ తోచక సమస్యని ఆయన ముందు పెట్టాను. మీదే భారం అంటూ. అంతా విన్నాక, ఈ రోజుల్లో పిల్లలంతా ఇలాగే ఉంటున్నారు లక్ష్మి. అయినా నువ్వు మాట మాటకి ముందు చూపొద్దా? వాళ్ళకి కబురు కూడా పంపేశాం. రేపే తాంబూలాలు అనుకున్నాం. పిల్ల బాగానే ఉందిలే అనుకున్నాను. కానీ తీరా సరిగ్గా చూస్తే ఈ పిల్ల. చూడు లక్ష్మి, ఇంతకు మించి ఇంకో సంబంధం తేవటం నా వల్ల కాదు. డబ్బు పరపతి ముఖ్యం కాదు కదా. చూస్తూ చూస్తూ ఇంత పగురున్న పిల్లని ఎలా తెచ్చుకోవటం అన్నాను. ఏం చెయ్యాలో తోచక. నువ్వు చెప్పింది నిజమే అనుకో. ఇది ఆలోచించాల్సిన విషయమే. అయినా రచయిత్రివి కదా. నిశ్చితార్థం దాకా వచ్చిన తర్వాత మనమే వద్దంటే ఆ ప్రభావం ఆ పిల్ల మీద ఎంత ఉంటుందో ఆలోచించావా? మన వాడికేం నష్టం లేదు, మగాడు కాబట్టి. ఇది కాకపోతే ఇంకొకటి. కానీ ఆ అమ్మాయి ముందు ముందు ఈ కారణం పెద్ద అవరోధం కావచ్చు. అవును కదా? అవుననుకోండి అన్నాను ఇంకా ఆలోచిస్తూనే. ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది. ఏమంటావ్? ఆ అమ్మాయి ఈ 3 ఏళ్లలో మారి ఉండొచ్చు కదా. పాత దృష్టితో కాకుండా కొత్త దృష్టితో చూడమంటారు కృష్ణమూర్తి గారు. సరే, ఒకటి చేద్దాం లక్ష్మి. నీకు గుర్తున్నట్లే ఆమెకి నువ్వు గుర్తుండే ఉంటావు కదా. ఎందుకంటే
తీసింది నువ్వు చిన్న క్లాస్ ఏమీ కాదు కదా. నిన్ను గుర్తుపట్టి నాకు ఈ పెళ్ళి వద్దు అన్నదనుకో, నో ప్రాబ్లం. ప్రపోజల్ వాళ్ళ పక్క నుంచే వచ్చింది కాబట్టి ముందు ముందు ఎలాంటి సమస్య వచ్చినా మనకు సంబంధం లేదు. ఒకవేళ నిన్ను గుర్తుపట్టి కూడా ఏం మాట్లాడలేదనుకో, ఆ అమ్మాయి మారిపోయి ఉంటుందని నా నమ్మకం. సరేనా? అయినా నీ దెబ్బకు మారిపోయే ఉంటుందిలే. లేదంటే ప్రైవేటు ప్రాక్టీస్ పెట్టి 3 ఏళ్లలో 12 లక్షలు ఎలా సంపాదిస్తుంది చెప్పు అన్న ఆయన మాటలకి నవ్వుతూ, అది మీకెందుకు, ఆమెను వదులుకోవాలని లేదు నాకు తెలుసు అన్నాను. ఛ, అలాంటిదేం లేదు అన్నారు నవ్వుతూ, శృతి కలుపుతూ. నిశ్చయం మర్నాడు నిశ్చితార్థం జరిగిపోయింది అట్టహాసంగా. పెళ్ళయ్యి ఆ అమ్మాయి కాపురానికి వచ్చినా నాకు సందేహంగానే ఉంది. అసలు నన్ను గుర్తుపట్టిందా లేదా అని ఆయనతో చాలాసార్లు అన్నాను ఈ మాట. చివరికి ఒకనాడు భోజనాల టేబుల్ దగ్గర బయట పడిపోయారాయన. మా వాడు అప్పుడు ఊళ్ళో లేడు. గుర్తుపట్టానంది నవ్వుతూనే. నిశ్చితార్థానికంటే ముందే నేను తెలుసట. ఎలా తెలుసో నేను అడగలేదు. కానీ మామయ్య చరణ్‌ని చూసి పెళ్ళికి ఒప్పుకోవాలా వద్దా అనుకున్నాను. ఎందుకంటే ఈ అరేంజ్డ్ మ్యారేజెస్ మీద నాకు నమ్మకం లేదు మామయ్య. కానీ అత్తయ్య గురించి, ఆవిడ అభిప్రాయాల గురించి నాకు తెలుసు కదా. ఆ రోజు నాకు క్లాస్ తీసుకున్న ఆవిడే అత్తయ్య అని విన్నాక ఇంకా ఆలోచించలేకపోయాను అన్న కోడలి మాటల్ని మధ్యలోనే అందుకుంటూ, ఎందుకు? కోడలిగా వచ్చి నా సంగతి చూద్దామనుకున్నావా అన్నాను నవ్వుతూ. హాలు అదిరిపోయేటట్లు బిగ్గరగా నవ్వారు మా వారు. నా మాటలకి అయ్యయ్యో అదేం కాదత్తయ్య. నిజానికి ఎక్కడో పుట్టి విడివిడిగా పెరిగి పెళ్ళిలో ఒకటే అభిప్రాయాలు కలిసి బతకటం చాలా కష్టమని అనుకుంటూ ఉండేదాన్ని. ఆలోచిస్తే చాలా భయంగా కూడా ఉండేది. కాన అత్తయ్యని చూశాక ఇలాంటి సమర్థులైన అత్తగారు ఉంటే అరేంజ్డ్ మ్యారేజుల్లో ఎదురయ్యే ఎలాంటి ఒడిదుడుకులైనా అవలీలగా ఎదుర్కొనవచ్చనిపించింది. మామయ్య, నువ్వు చెప్పింది కరెక్టే కానీ పెద్దలు కుదిర్చిన పెళ్ళిలో అడ్జస్ట్ అవ్వలేమని ఎందుకు అనుకున్నావు అడిగాను. మాటలు, భావాలు ఏమీ లేని మొక్క కూడా ఒకచోట పీకి ఇంకొక చోట వేస్తే మట్టి, నీరు రెండూ ఉన్నా సరిగ్గా నిలబడటానికి వారం పైన పడుతుంది. తర్వాత ఏ ఆటంకం లేకుండా అదే ఎదుగుతూనే ఉంటుంది కదా. ఇక మనుషులం సంగతేముంది. వారం, నెల లేదా సంవత్సరం తర్వాత కలిసిపోయే వాళ్ళమే కదా. అయితే నువ్వు ఈ పెళ్ళికి ఒప్పుకోవటం వెనుక ఇంత ఆలోచన చేసావన్నమాట అన్నారు ఈయన. చేతుల్ని నాప్కిన్‌కి తుడుచుకుంటూ, మీకొక ముఖ్య విషయం చెప్పేనా మామయ్య? గత 3 ఏళ్లుగా ప్రాక్టీస్ చేస్తూ మంచి పేరు, డబ్బు సంపాదిస్తూ ఈరోజు ఇలా మంచి డాక్టర్‌గా నిలబడగలిగానంటే కారణం ఆ రోజు చిరునవ్వు విలువేమిటో అత్తయ్య చెప్పబట్టే అంటూ నా వెనుకకు వచ్చి తన 2 చేతుల్ని నా మెడ చుట్టూ వేసిన నా కోడలి చేతులు ప్రేమగా నిమిరాను. ఈ కథ పేరు ఒక అత్తాకోడళ్ళ కథ. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి.